నమస్తే అండి. నమస్తే సార్. రాష్ట్రంలో మరో కొత్తగా 7 విమానాశ్రయాలు. ఓకే. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన చేసుకుంటూ వెళ్తుంది. అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది రాష్ట్రంలో. ఒక్కసారి వినిపిస్తాను చూడండి. అలాగే. రాష్ట్రంలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలు రానున్నాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూలు ఎయిర్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా, అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరో 7 ఎయిర్పోర్ట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో నూతన ఎయిర్పోర్ట్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రయాల కట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపాల థీమ్ తో టెర్మినల్ కొత్త డిజైన్లు సిద్ధం చేశారు. జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని అధికారులు వివరించారు. భవిష్యత్తులో ఎయిర్పోర్టుల్లో ప్రైవేట్ ఫ్లైట్స్ పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని, ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సిందంటే, భవిష్యత్తులో ప్రైవేట్ విమానాలు వచ్చి పార్కింగ్ చేసుకునే అవసరాలు పెరుగుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయాలు నిర్మించాలి. అంటే ఆయన విజన్ ఏంటంటే, రాబోయే రోజుల్లో మొత్తం అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు. వాళ్ళు సొంత ఫ్లైట్స్ లో వస్తూ ఉంటారు, సొంత ప్రోగ్రామ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. వాటి అవసరాలకి తీరే విధంగా ఎయిర్పోర్ట్స్ తయారు చేయమన్నారు. మనం రీసెంట్ గా మనం విన్నాం, అమరావతిలో 185 ఎకరాలు మైక్రోసాఫ్ట్ సంస్థ పర్చేస్ చేసింది. ప్రైవేట్ ల్యాండ్స్ వాళ్ళు కొన్నారు 185 ఎకరాలు. అంటే ఒక అద్భుతమైన కట్టడం, కొన్ని వేల మందికి ఉద్యోగాలు మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ లో ఇచ్చే ఆలోచనతోనే అమరావతిలో అడుగు పెడుతుంది. ఇలాగా అమరావతిలో సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఐటీ టవర్స్ గానీ, విశాఖపట్నంలో సూపర్ ఐకానిక్ బిల్డింగ్ గానీ, ఇది 5 అంతస్తులు 3.5 లక్షల ఎస్ఎఫ్టీతో సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వబోతున్నారు విశాఖపట్నంలో. అలాగే మిలీనియం టవర్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టవర్స్ లో టీసీఎస్ కంపెనీ రేపు జూన్ నుంచి తమ కార్యకలాపాలు స్టార్ట్ చేయబోతున్నారు. 2500 ఉద్యోగాలు వస్తున్నాయి. 2500 ఉద్యోగాలు, 80 కోట్ల పెట్టుబడితో టీసీఎస్. ఇలా ఇప్పుడు విమానాశ్రయాలు, అసలు బాబు గారు, పవన్ గారు, లోకేష్ గారు రాష్ట్రం మీద పడి నల్లు చెరుగులా తిరుగుతూ అదేదో అంటారు కదా, ఏదో గ్యారేజీ ఇక్కడ పని ఉందంటే పరిగెట్టుకుంటే మీద పడిపోతారు. జనతా గ్యారేజ్ సినిమాలో పలానా చోట పన్నుంది అంటే డైలాగ్ వెర్షన్ వేరే. అక్కడ పన్నుంది అంటే వీళ్ళు పురమాయించుకొని పరిగెత్తుకెళ్తున్నారు వీళ్ళు ముగ్గురు. ఏం చెప్తారు వీళ్ళ ముగ్గురు గురించి అసలు రాష్ట్రాన్ని? నాకు షాక్ గా ఉండదు. ఏ రకాన క్యాల్కులేషన్ వేసుకున్నారంటే నాకు అది అంతుపట్టని విషయంగా ఉండదు. ఆల్రెడీ పార్టీ గెలిచింది, 124 సీట్లు వచ్చిండాయి. వాళ్ళకి ఇంక మునిగిపోయేది ఏముండదు సార్. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అదేందో ఇంక రేపు మొన్న ఎలక్షన్స్ ఉన్నట్టు, ఎవరో ములుగడ్డి పెట్టి తరిగినట్టు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి పరుగుల మీద ఉన్నారు వీళ్ళు. ఈ యొక్క కూటమి యొక్క ప్రధాన ముగ్గురు, బాబు గారు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు, ఈ త్రిమూర్తులు. మనం చూసినట్లయితే సార్, ఇవాళకి ఆల్రెడీ విగ్రహావిష్కరణ కూడా జరిగిపోయింది. లోకేష్ గారు ఉండిలో పర్యటిస్తున్నారు. ఎక్కడ రఘురామ్ రాజు ఉన్నారు కదా, త్రిపులార్ గారు, వాళ్ళ ఇంటికి ఇప్పుడు 12:45 ఏమో చేరుకుంటున్నారు. ఆల్రెడీ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరించేస్తున్నారు. ఉండిలో టాటా గారిది. అవును, మన ఆంధ్రాలో రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ అన్నా కూడా హ్యాపీ. అట్లాంటిది ఆంధ్రాలో ఉండిలో విగ్రహావిష్కరణ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త గర్వంగా చెప్పుకుంటారు సార్. ఏది రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ మన ఆంధ్రాలో జరిగిందని మనం చూసాం గతంలో. అవసరం ఉన్న కాడ, అవసరం లేని చోట ఒక మహనీయుని ఎవరినైనా స్మరించుకోవడం కామనే. కాకుంటే అది మీ యుగోతో కొన్ని వేల విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ల్యాండ్స్ లోను, 3 రోడ్ల కూడల్లోనూ అదే పనిగా పెట్టారు. ప్రభుత్వ జనం పైన రుద్దినారు. ఏ విగ్రహాలు? ఆయన ఉన్నాడు కదా రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి కూడా పెట్టారు. అవును, ఆయన తండ్రి ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు వెచ్చించి మనం తీరా చూస్తే, డెప్తులు చూస్తే ఆ రాజారెడ్డి గారి భార్య కూడా వార్డు మెంబర్ గా ఓడిపోయినారు. అవును, వీళ్ళు ప్రజానాయకులు అని జనం పైన రుద్ది వీళ్ళు పాపం గడుపుకున్నారు ఆ రోజుల్లో. ఏది గవర్నమెంట్ సార్, వాళ్ళ డబ్బులతో పెట్టుకుంటే ఒక రకం సార్, గవర్నమెంట్ డబ్బులతో విగ్రహావిష్కరణ చేయడం ఏంది? కొద్దో గొప్ప గుర్తు చేసుకోవడం ఒక రకం. వేల కొద్దిన విగ్రహాల 3 రోడ్ల కూడా ఎన్ని యాక్సిడెంట్లో మనం జనవరి 1 రోజు చూసి అర్థం అవుతుంది. ఒక దిమ్మిలు కొత్తడం, చచ్చిపోవడం. వీళ్ళది అంటే డెవలప్మెంట్. మనం లోకేష్ గారి గురించి చెప్పుకున్నాం. అదే క్రమంలో బాబు గారు కుప్పం పర్యటనలో ఉన్నారు. ఇవాళ
ఈ రోజు నుంచి 3 రోజుల పర్యటన అంట. 3 రోజులు. 3 రోజుల పర్యటన. ఓకే. దాదాపు ఒక 92 కోట్లు పెట్టి ఇది సార్ మొత్తం డెవలప్మెంట్కి ఆకలి ఏది దాహం అన్నిటి పరిగెడుతున్నాడు. మీరు కుప్పంలో బాబు గారిని ఏది ఆపి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పనిగా వికటాటహాసం చేశారు బాబు గారిని. తర్వాత వచ్చినప్పుడు అర్థమైంది కదా, సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడు చెంప చెల్లి అనిపించేట్టుగా చెప్పుతో కొట్టారు. అది బాబు గారు నిజం. కుప్పంకి రేరుగా పోతా ఉంటాడు సార్ బాబు గారు, అది పోయే పని కూడా లే, దాని పాటికి అక్కడ డెవలప్మెంట్ జరిగిపోతూ ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఏం పట్టిందో దెయ్యం పట్టినట్టు అంటారు చూడు, ఆ మాదిరి వీళ్ళకు అభివృద్ధి దెయ్యం అనేది ఒకటి పట్టినది. సో ఆ కుప్పంలో 92 కోట్లతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాడు. పలానా ద్రావిడ యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పనులు, ఈ యొక్క సీసీ రోడ్లకు పనులు, అదే విధంగా దాహం తీర్చే విధంగా అన్ని మినరల్ ప్లాంట్లు రెడీ చేయడం, రకరకాల పనులు కుప్పం. ఇంకా మనం చూస్తే కళ్యాణ్ గారు ఆయన వచ్చి ఒక 10వ తారీఖు నుంచి సొంత నియోజకవర్గం, బాబు గారు సొంత నియోజకవర్గం పైన పడినాడు, కళ్యాణ్ గారు పిఠాపురము, అదే విధంగా కాకినాడ జిల్లా. అంటే వాళ్ళకు కొద్దిపాటి లేజర్ దొరికితే పండగలు పబ్బాలు ఇవన్నీ లేవు. ఒక రకాన్ని అది కూడా అనిపిస్తాను సార్, పండగ దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి సొంత నియోజకవర్గం పైన పడినారేమో. అంటే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళకి కొద్దిగా అంటే అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్నారు, అన్ని ప్రాంతాలు ఆల్రెడీ చుట్టేసినారు. పండగ దగ్గరికి వచ్చింది కదా అని వీళ్ళకు వాళ్ళ సొంత నియోజకవర్గాలు గుర్తొచ్చి అట్లా టైం తీసుకొని పోయినట్టున్నది. మనం అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కూడా, ఆయన యొక్క సొంత దేశం యూకే పైనలో ఉన్నాడు. సొంత దేశం ఏ రోజుకైనా ఇంకక్కడే కదా సార్. మనం విజయమాల్య చూసాము, సొంత దేశం ఆస్తులన్నీ కూడా అక్కడే ఉన్నాయి, అక్కడే. అవును, సొంత దేశానికి పైన కడుతున్నారు. మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రధానంగా ఎవరైతే మెయిన్ ఉండారో బాబు గారు, అదేవిధంగా లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు, అదేవిధంగా మన జగన్ అన్న, అందరూ వాళ్ళ యొక్క సొంత నియోజకవర్గాల పైన సొంత దేశాలపైన కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు. ఓకే, అది సార్. అవును. సో వీళ్ళ పరిధి ఎంత, రాష్ట్రము, ఒక సొంత నియోజకవర్గాలు, వాళ్ళ పరిధి ఎంత, వీళ్ళ ముగ్గురిది ఎంత సార్, బాబు గారిది, పవన్ది, అదే విధంగా లోకేష్ గారిది. ఏపీలో చిన్న ఊర్లో, మాది దేశ స్థాయి యూకే. ద లెవెల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, అంతర్జాతీయమే. పుష్పలాగా మాది అక్కడ ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్ కీర్తి పతాకము ఇంటర్నేషనల్ తీసుకెళ్లిపోయినాడు జగన్ రెడ్డి. అమరావతిలో వస్తున్న సంస్థలు, అమరావతికి రాబోతున్న పరిశ్రమలు, వీటన్నిటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న పరిశ్రమలు, వీటన్నిటి కోసం 7 విమానాశ్రయాలను సిద్ధం చేస్తున్నామని చెప్తున్నారు బాబు గారు. ఏం చెప్తారు సార్? ఇది ప్రతి దానికంటే మనం సాక్ష్యం చూస్తే అర్థమవుతుంది అనమాట. ఈ రోజు మ్యాటర్ ఏమి లేదంటే ఇంకో కులాల పైన ఒక ఎర్ర మార్కులు రాసేయాలా అట్లా. ఈ యొక్క ఏదైతే దానికి సంబంధించి మీరు మాట్లాడినారో, ఇండియాలో ఈ యొక్క శాఖ మంత్రి, విమానయాన శాఖ మంత్రి మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ పక్కన పెడితే తెలుగు తేజం రామ్మోహన్ నాయుడు, మరి వీళ్ళు కులాలు అనుకుంటారు నాయుడు అంటే, మా బీసీ బిడ్డ రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఉన్నంత వరకు ఆయన ఒక సీఎం, ఏ మాటగా మాట. రామ్మోహన్ నాయుడు గారు ఈసే సీఎం నా దృష్టిలో. ఒక ఎట్లా అంటే ఒక యోధులు సార్ వీళ్ళందరూ. ఒక్కొక్కరికి ఒక చెప్పలేనంత వాల్యూ. ఇట్స్ ఒక సొంత కొడుకు మాత్రం చూసుకుంటారు సార్ మోడీ గారు. ఎవరిని? రామ్మోహన్ నాయుడు గారిని. పొరపాటున బాబు గారు కన్నా రామ్మోహన్ నాయుడు గారి పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ప్రతిపాదించాం కూడా. ఒక సినిమాలో ఉంటుంది ట్రైన్ లో, నాకు ఆ కోలోనే కావాలన్నట్టు. మోడీ గారు ఈ దండం బాబు గారు, అవసరమైతే ఎక్స్ట్రా ఒక మంత్రివర్గం తీసుకోండి శాఖ అని చెప్పి ఖచ్చితంగా ఇంబెట్ చేసుకుంటారు రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజు మీరు ఏ రకాన్ని ఎంత డెప్త్ చూసినా ఆయన అంత చిన్న అవినీతి మరక ఉండదు ఆ కుటుంబం పైన. ఏం పేకలేరు సార్, కనిపినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అవినీతి మరక. సో ఈయన కూడా ఎవరి గురించి అయితే మనం ముగ్గురు గురించి చెప్పుకునేమో లోకల్ ఫిగర్స్ అన్నమాట వీళ్ళు, ఇంటర్నేషనల్ స్థాయి కాదు వీళ్ళది. అదే విధంగా ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ యొక్క అభివృద్ధి అనే ఆకలి, ఆ యొక్క దాహంతో ఈ యొక్క 7 విమానాశ్రయాలు తీసుకొస్తున్నాడు. ఉన్న పళ్ళంగా నాకు ఆకలి అంటే నాకు ఇప్పుడే అన్నం కావాలంటే కాదు, గంట ముందు నుంచి నేను ప్రిపేర్ చేసుకుంటా పోవాలా. సో రానున్న సమీప భవిష్యత్తులో కాదు, సమీప భవిష్యత్తులోనే మన ఆంధ్ర రాష్ట్రము ఫుల్ డెవలప్మెంట్లోకి పోతుంది. ఆ యొక్క వెలుగులు దేశం చూడబోతుంది. సో బయట పారిశ్రామికవేత్తలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న పలంగా సార్ ఇక్కడ నుంచి తెలంగాణలో హైదరాబాద్ పోవాలా, లేదా లక్నోకి వెళ్ళాలా, అక్కడక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు రోడ్డు మార్గంలో ఒక 2-3 గంటలు ప్రయాణం చేసి అదంతా టైం వేస్ట్ పను. సో ఎక్కడికక్కడ 7 కొత్తగా విమానాశ్రయాలు తీసుకురావడంలో రామ్మోహన్ నాయుడు చొరవ చూపించడం, అది మన ఆంధ్రులందరికీ ఒక గర్వకారణం సార్. రియలీ సాటిస్ఫైడ్. ఎక్కడైతే విమానాశ్రయాలు వస్తాయో చుట్టూరు ఆటోమేటిక్ గా ల్యాండ్స్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది, పెరుగుతుంది. ప్రజల అవసరాలు కూడా త్వరగా తీరుతాయి. అవును, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళటం చాలా తేలిక అయిపోతుంది స్టేట్ లోనే, మన ఇంటర్ స్టేట్. అవును.
సో ఈ రకంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి, ప్రజల అవసరాలు కూడా చక్కగా తీరుతాయి. 100%. ఈ రకంగా ఈ ముగ్గురు ఇలా చెప్పాం అనుకున్నాం కదా, జనతా గ్యారేజ్ లాగా పరిగెడితే డెవలప్మెంట్ చేస్తుంటే, మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో మీరు చెప్తున్నారు దేశం వదిలిపోయి పారిపోయే ప్లాన్ లో ఉన్నారని. మీరు తప్పుగా అనుకున్నారు కానీ వీళ్ళు ఎంత సరిగా ఉన్నా అనుకోండి, ఏ మాట కామాట నిజాయితీగా మాట్లాడుతున్నా. ఒక మాట నేను లోతులోకి వెళ్ళి నేను మ్యాటర్ కనుక్కున్నా సార్. ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జన్మాంతం సాక్షి అంటే పిచ్చ ప్రేమ. ఓకే, అది ఆ యొక్క సంస్థ అధినేత పైన ఉండే ప్రేమ దీనిపైన చూపిస్తున్నాడు, లేకుంటే ఈయన మోసం గారి ప్రేమ చూపిస్తున్నాడు. కానీ ఆ ప్రేమను ఎలా చూపించుకోవాలో ఎలా చాటుకోవాలో ఆయనకు అర్థం కాక ఈ సాక్షి అనే దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవాలనేది ఒక టార్గెట్ లో పెట్టుకున్నాడు. ఈ పుష్పాలు ఎన్ని రీల్స్ అనమాట, రియల్ బొమ్మ మన ఆంధ్రులు గర్వపడే రేంజ్ లో ఇంటర్నేషనల్ గా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఈయన సామాసం అట్టాటి ఉన్నాయి సార్. ఒక ప్రశాంత్ కిషోర్ గారు కావచ్చు, వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా సైకోల్ని పెంపొందించడంలో ఆ భాగంలో ఉంటా ఉన్నాడు. చూసి ఏమైందంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారిని కూడా తరిమేశాడు. మా చేతగానంటే కాదు ఇవన్నీ, మేము 50 చూసాం 100 చూసాంలే అని ఆ యొక్క మెలుగులన్నీ కనుక్కొని ఏం చేశా అంటే ఇంటర్నేషనల్ గా ఒక సాక్షి అని ఒక యాప్ తేపోతున్నాడు. ఓకే, యాప్ సార్ బాబు గారిది అంత సార్. ఎంత మీరు చూస్తా ఉంటే అక్కడికి టీసీఎస్ వాళ్ళు 82 కోట్లు పెట్టుబడులు అంట, 79,000 కోట్లు రామాయపట్నం దగ్గర బీపీసీఎల్, ఇవన్నీ చూసి ఎట్లయితే అట్లా ఇంద్రరావు స్వామి ఎట్ట తిరిగి మన ప్రజానాయకుడి లాగా గెలవలేము. సో ఈయన టార్గెట్ అంతా ఇంటర్నేషనల్లీ టెస్లా కంపెనీ వాడితోను ఇట్లాంటి వాళ్ళతో వాళ్ళని బీట్ చేసేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి అనే పేరు చిరస్మరణీయంగా ఇంటర్నేషనల్ గా ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి ఆ సాక్షి యాప్ ద్వారా ఏం చేస్తున్నాడంటే ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఏ విధంగా అయితే మెళుకులు ఇస్తా ఉన్నాడో అన్ని దేశాలకి ఆ సాక్షి యాప్ ద్వారా రాజకీయ నాయకులకి మెళుకులు ఇచ్చే విధంగా ఆ యాప్ ని ఒక బేస్ అయిన యాప్ ని తయారు చేయబోతున్నారు. సో దాని అధినేత ఇంటర్నేషనల్లీ ఇక్కడ రాష్ట్ర నాయకుడు దేశ నాయకుడు అంటారు కదా, సో ఇంటర్నేషనల్ గా దాని చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు. ఆ సాక్షిని లోకేష్ గారు టీస్ చేస్తూ ఉంటారు, చాలా సరదాగా ఉంటది వినటానికి చూడటానికి కూడా. ఒక్కసారి అది కూడా వినిపిస్తే 1 నిమిషంలో క్లోజ్ చేసి కంక్లూజన్ ఇవ్వండి నాకు. సరే సార్. ఒక నిమిషం సాక్షి 1 సెకండ్. మీ నాయకుడు లాగా ప్రెస్ ముందల పాడుపే అలవాటు మాకు ఎవ్వరికి లేదు. మేము ధైర్యంగా నుంచి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడగండి, నేను చెప్తాను. దయచేసి మీరు మీ నాయకుడిని కూడా మిగతా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పని కోరుతున్నాను. చెప్పండి. సార్ ఆయన ఎప్పుడు ఇలాగే ఆడుకుంటాడు. రాగానే మైక్ దగ్గర రాగానే మైకులన్నీ ఇలా కిందకి నొక్కి పెట్టేది సాక్షి ఏది, సాక్షి ఎక్కడ ఉన్నాడు, సాక్షి ఎక్కడ ఉందంటా ఉంటాడు. ఆయన ఏమన్నా తప్పులు చేస్తే సగం చచ్చిపోతారు. అదే సార్, ఆయన లోకేష్ గారు ఏమన్నా తప్పులు చేసింటే సాక్షి కూడా బొమ్మ చూపించేసిండు. వాస్తవంగా ఆయన ఏం తప్పులు చేయడంలే, వాళ్ళకి దొరకడంలే. ఏం చేద్దాం, ఆ సాక్షి అనేది టైం బ్యాడ్. బట్ ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు కదా, ఫస్ట్ రచ్చ గెలుస్తాము, తర్వాత ఇంట గెలిచామేమో అని లాటరీ కొడతాం. మా ప్రయత్నం అంతా యూకే ఒక మెయిన్ గా సార్, యూకేలో ఒక పెద్ద కార్యాలయం పెట్టుకొని ఇంటర్నేషనల్ గా సాక్షి అనేది మీ చంద్రబాబు నాయుడు, మీ లోకేష్, మీ పవన్ గారు రోజు వాళ్ళ చివరి సాక్షి వినిపించేట్టుగా మేము చేస్తాం. మా ప్రయత్నం అది. ఏదో ఇలా లోకేష్ గారు సాక్షి గురించి మాట్లాడినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు టీ తాగుతున్న కప్పు ఇసురు కొడతారు, టీవీ పగిలిపోతా ఉంటది అక్కడ. అందుకు మేము కూడా చేస్తున్నాం కదా, వారం రోజులు 10 రోజులు గ్యాప్ తీసుకొని రికార్డెడ్ వీడియో, ఓకే, ప్రెస్ మీట్, దానికి ఒక పేరు దానికి మళ్ళీ ఒక వాచ్ చేతికి, దాంట్లో టైం చూస్తే 4 గంటలు లైవ్ అని వస్తూ ఉంటది, కానీ వాచ్ లో 11:30 టైం కొడతా ఉంటది. అంటే అది మొత్తం వీడియో అయిపోవాలా, దాన్ని ఎడిట్లు కొట్టుకోవాలా, క్లియర్ కట్ గా మళ్ళీ వస్తుంది అనమాట 4 గంటలకి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.